పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4 శాఖల మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దేశంలోనే గూగుల్ సెర్చ్ లేటెస్ట్ రిపోర్ట్లో దేశంలోనే టాప్ 5లో ఒకరిగా ఉన్నారండి. ఇంట్రెస్టింగ్. గూగుల్ సెర్చ్ 2024లో ఏ విషయాల మీద ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేశారు అంటూ ఒక రిపోర్ట్ని నిన్న విడుదల చేసింది. గూగుల్ రిపోర్ట్లో చూడొచ్చు, హయ్యెస్ట్గా చూసినటువంటి ఓవరాల్ దాంట్లో హయ్యెస్ట్ ఇండియన్స్ సెర్చ్ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ గురించే ఇండియన్స్ ఎక్కువ మంది సెర్చ్ చేశారండి గూగుల్లో. ఐపీఎల్ రిలేటెడ్, ఐపీఎల్ స్కోరా, ఐపీఎల్ మ్యాచ్లా, ఐపీఎల్ షెడ్యూల్, ఐపీఎల్ మొన్న జరిగినటువంటి మెగా ఆక్షన్, ఏదైనా ఐపీఎల్ రిలేటెడ్ సెర్చే ఎక్కువగా జరిగింది, టాప్ 1. ఆ తర్వాత T20 వరల్డ్ కప్, టీమిండియా గెలిచినటువంటి T20 వరల్డ్ కప్ కన్నా ఇండియాలో ఐపీఎల్కి ఎక్కువ క్రేజ్ ఉంది. 2 క్రికెట్ విషయాలే చూసారా. ఇండియన్స్ ఎక్కువ మంది దేన్ని సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో, దేన్ని చూస్తున్నారు గూగుల్లో అంటే ఈ రెండే. క్రికెట్ ఎంత ప్రాధాన్యత ఇండియాలో ఉందో ఈ వ్యవహారం మనకు చెప్తుంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ 2024, అంటే జనం భవిష్యత్తును నిర్దేశించే ఎలక్షన్ రిజల్ట్స్ కన్నా క్రికెట్కి జనం ఎంతగా ప్రాధాన్యత ఇచ్చారో గూగుల్ సెర్చ్లో మనకు అర్థమవుతుంది. చివరిగా 5th ప్లేస్లో ఒలింపిక్స్ 2024 ఉంది. ఇక ఆ తర్వాత సినిమాలకు సంబంధించి సినిమాల్లో స్త్రీ 2, కల్కి, 12th ఫెయిల్, లపాటపా లేడీస్, హనుమాన్, ఇవి సినిమాలకు సంబంధించి టాప్ 5లో గూగుల్లో సెర్చ్ చేసినటువంటి వాటిలో సినిమాల్లో ఇవి ఉన్నాయి. ఇందులో పుష్ప లేదు, మరి ఎందుకు లేదో ఎందుకు చూడలేదో తెలియదు. పీపుల్, ఇది ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యవహారం. హయ్యెస్ట్గా చూసింది వినేష్ పోగట్ అండి. మనకు తెలుసు వినేష్ పోగట్ వ్యవహారం ఎంతగా హల్చల్ చేసిందో. ఆమె ఒలింపిక్స్ విషయంలో ఆమె చుట్టూ జరిగినటువంటి కథ అంతా మనకు తెలుసు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో కూడా ఏ రీతిలో వ్యవహారం సాగిందో మనందరికి తెలుసు. సో టాప్లో వినేష్ పోగట్ ఉంది. వినేష్ పోగట్ గురించి ఎక్కువ మంది గూగుల్లో చర్చ. ఆ తర్వాత నితీష్ కుమార్, బీహార్ సీఎం, మొన్నటి ఎన్నికల్లో వన్ ఆఫ్ ది కింగ్ మేకర్. చంద్రబాబు లాగే నితీష్ కుమార్ మద్దతు వల్లే ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేడీయూ, తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే నితీష్ కుమార్ ప్రభుత్వం నిలబడదు. ఈ నితీష్ కుమార్ 2024లో యూటర్న్ తీసుకున్నారు. అంతవరకు కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నితీష్ కుమార్ హఠాత్తుగా యూటర్న్ తీసుకుని బీజేపీతో కలిసి మళ్ళీ బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించారు. ఆ మద్దతుతోనే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి నితీష్ కుమార్ కూడా టాప్ 2లో ఉన్నారు. ఆ తర్వాత చిరాగ్ పాస్వాన్, ఈయన కూడా బీహారీ నాయకుడు. 2 బీహారీలు ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, క్రికెటర్, ఆల్రౌండర్. ఈయన పర్సనల్ వ్యవహారాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు. అది కూడా బాగా చర్చలో ఉండడానికి అదొక కారణం కావచ్చు. ఇక పవన్ కళ్యాణ్, ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇటీవల సనాతన, అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలు, ఇలా రకరకాల కారణాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నారు. సినిమా స్టార్గానే కాకుండా పొలిటికల్గాను ఇప్పుడు ఆయన ప్రభ 2024లో వెలిగిపోతుంది. 100% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిగా 21 పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడమే కాకుండా మొన్న మహారాష్ట్రలో ప్రచారం చేసినటువంటి అన్ని చోట్ల కూడా ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఇట్లా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇటీవల కాలంలో పదే వార్తల్లో ఆయనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ చాలామంది స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ మంది చర్చ చేసినటువంటి లిస్టులో టాప్ 5లో ఉన్నారు. టాప్ 5 పొలిటీషియన్స్ లిస్టులో పవన్ కళ్యాణ్ టాప్ 3గా ఉన్నారు. ఈ రకంగా చెప్పాలంటే మోదీ కన్నా, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరికన్నా పవన్ కళ్యాణ్ టాప్లో ఉన్నారు. రాహుల్ గాంధీ కన్నా పర్సనల్గా సెర్చ్ చేసినటువంటి విషయాల్లో. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రకంగా టాప్లో, ఇప్పుడు గూగుల్ సెర్చ్లో టాప్లో ఉన్నారని మనం ఈ గూగుల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మనం భావించాల్సి ఉంటుంది.